నిన్న మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత ఇటు పార్టీకి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నాయకులకు దూరంగానే ఉంది. అలాగే తను చేసినటువంటి సంచలన కామెంట్ ఏంటంటే కేసీఆర్ దేవుడే, కాకపోతే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కామెంట్లు చేశారు. మరి ఆ దయ్యాలు ఎవరు అన్న పనిలో ఇటు అధికార పక్షం, మిగతా ప్రతిపక్షాలు దాని మీదనే ఆ దయ్యాలను కనుక్కునే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి నిన్న మొన్నటి వరకు పార్టీకి దూరంగా ఉన్నటువంటి కవిత గారు నిన్న ఒక ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో మళ్ళీ కేటీఆర్ కి 28 నాడు రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడంతో, ఏసీబీ కార్యాలయానికి రావడం అని చెప్పి నోటీసులు జారీ చేయడంతో కవిత ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటీఆర్ బీఆర్ఎస్ గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతుంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇటు కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇవ్వడం పైన రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్రంగా, అంటే కేవలం తమ పరిపాలన సరిగ్గా లేక రాజకీయాల దృష్టి మళ్లించడానికి కాళేశ్వరం పైన హరీష్ రావు గారికి కావచ్చు, అలాగే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి కేటీ రామారావుకి ఇటు ఫార్ములా ఈ రేసింగ్ కేసు ద్వారా కూడా వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు. సో మీ పరిపాలన మీరు పరిపాలిస్తే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కవిత ప్రభుత్వం పైన హాట్ కామెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కసారిగా కేటీఆర్ గురించి పాజిటివ్ గా కామెంట్ పెట్టడం తోటే సో నిన్న మొన్నటి వరకు కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. సో కవిత కేటీఆర్ కి దూరంగా ఉంటుంది, అలాగే కేసీఆర్ కి దూరంగా ఉంటుంది, లేకపోతే రకరకాలుగా వాదనలు వచ్చాయి కదా ఈ ఒక్క కామెంట్ తోటి. సో ఇక్కడ చిన్న చిన్న కలహాలు అనేది కామన్, అది ప్రతి ఇంట్లో జరుగుతుంటది, ప్రతి పార్టీలో ఉంటది. సో మేమంతా కలిసి ఉన్నాము, మేమంతా యూనిటీ గానే ఉన్నామంటూ ఒక ట్వీట్ తోటి మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రేసింగ్ ఫార్ములా కేసులో మరి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా, మరోసారి పిలవడానికి గల కారణాలు ఏంటి, దానిపైన కూడా కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు. సో నేను డెఫినెట్ గా విదేశాల్లో ఉన్న మరోసారి టైం చూసుకొని తప్పకుండా మీరు మీ ప్రశ్నలకు నేను జవాబులు ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి నిన్న ట్వీట్ తో కవిత ఇటు అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ కొత్త పార్టీలు అలాంటివి ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.